నాన్ ఐటీ వాళ్ళు అసలు ఏ కోర్స్ చేసుకుంటే బాగుంటుంది, ఎలా ఉంటే బాగుంటుంది. రీసెంట్గా నేనేం చేశాను, కొన్ని ఇన్స్టిట్యూట్ వాళ్ళు నాన్ ఐటీ వాళ్ళకి ఎలా చేస్తే జాబ్ గ్యారంటీ, జాబ్ పక్కా అని చెప్పి మాట్లాడడం జరిగింది. ఓపెన్ చేసి చూస్తే దే టాక్ అబౌట్ డిఫరెంట్ థింగ్స్ అండ్ ఏదో ఇంకా రకరకాలుగా చెప్పారు. అయితే ఇక్కడ ఏంటి అంటే జనరల్గా నాన్ ఐటీ వాళ్ళకి రెండు విషయాలు. నాన్ ఐటీ అంటే నాన్ ఐటీ నుంచి వచ్చిన వాళ్ళకైనా కెరీర్ గ్యాప్ వాళ్ళకైనా రెండు, ఎయిదర్ ఫ్రెషర్గా వెళ్ళాలి లేకపోతే ఎక్స్పీరియన్స్గా వెళ్ళాలి. అండ్ ఇక్కడ ఫ్రెషర్గా వెళ్ళాలంటే కంపల్సరీ ఇంటర్న్షిప్ త్రూ వెళ్ళడానికి ఇంటర్న్షిప్ అవకాశాలు ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైం దాని నుంచి ఫ్రెషర్ గా జాబ్ తెచ్చుకోవడానికి ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయని క్రాస్ వెరిఫై చేసుకోవాలి. లేదు ఎక్స్పీరియన్స్ పెట్టాలి అనుకునే వాళ్ళు, అంటే ఈ గ్యాప్ ని నేను ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ గానే వెళ్ళాలి అనుకునే వాళ్ళు, ఈ ఎక్స్పీరియన్స్ తగ్గట్టు ఈ 3 years 4 years ఎక్స్పీరియన్స్ పెట్టినప్పుడు అది మనం మేనేజ్ చేయగలుగుతామా లేదా, కోడింగ్ సైడ్ ఉందా నాన్ కోడింగ్ సైడా, ఇలా ఏంటి అంటే మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అనేవి మనకు ఉంటాయి. జనరల్ గా చూసుకుంటే చాలా మంది ఏం చేస్తారంటే ఈ నాన్ ఐటీ నుంచి ఇలా చేస్తే జాబ్ పక్కా వస్తుంది, అలా చేస్తే జాబ్ పక్కా వస్తుంది, అలా ఏం లేదు. ఎవరైనా కానీ జాబ్ తెచ్చుకోవచ్చు. ఇక్కడ ఏంటి అంటే 2017-16 వరకు హై పాసిబిలిటీస్ ఉంటాయి. ఇంకా అక్కడి నుంచి తగ్గే కొద్ది ఏంటి అంటే మనకి కొంచెం అవకాశాలు అనేది తగ్గుతూ ఉంటే మనం కొంచెం కష్టము, ఎక్కువ టైం తీసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి. అలా కాకుండా కొంతమంది సైబర్ సెక్యూరిటీ కోర్స్ నేర్చుకుంటే నాన్ ఐటీ వాళ్ళు జాబ్ పక్కా వస్తుంది, లేకపోతే .NET నేర్చుకుంటే పక్కా జాబ్ ఇప్పించేస్తాం, అట్లా ఉండదు. అండ్ ఇప్పుడు డేటా సైన్స్ కానీ, డేటా అనలిస్ట్ కానీ, లేకపోతే జావా ఫుల్ స్టాక్ కానీ, ఇవన్నీ ఏంటి అంటే మీరు ఫ్రెషర్ గా ఈ ఇంటర్న్షిప్ బేసిస్ లో ఒకవేళ కెరీర్ గ్యాప్ ఉన్నా, నాన్ ఐటీ నుంచి ఐటీకి రావాలనుకున్నా, ఈ ఫ్రెషర్ గా వెళ్ళడానికి ఆపర్చునిటీస్ ఉంటాయి. అంటే ఫ్రెషర్ గా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఈ కోడింగ్ సైడ్ వెళ్తే. నాన్ కోడింగ్ తక్కువ, లో కోడింగ్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా 4 years 5 years ఎక్స్పీరియన్స్ పెట్టి మేనేజ్ చేసే విధంగా ఉంటుంది. కాబట్టి 4 years పెట్టుకోవాలి అనుకునే వాళ్ళు ఆ ఎక్స్పీరియన్స్ కూడా మేనేజ్ చేసే విధంగా ఉండాలి. అలా కాకుండా ఏది చేస్తే అది చేస్తే అనేది కరెక్ట్ కాదు.